హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రణవానందదాస్ ప్రభుజీ గారు దుబాయ్ వచ్చారు, దానికి సంబంధించి వీడియో. ప్రభుజీ గారు వచ్చిందైతే శ్రీనివాస్ కళ్యాణం చేయడానికి. జనవరి 5వ తారీఖునైతే శ్రీనివాస్ కళ్యాణం జరిగింది. దానికంటే ముందు రోజు అయితే అల్కిసెస్లో ఒక చోట అయితే గౌరంగ దేశ్ యాత్ర అని ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది. ఆ రోజు మాట్లాడారు గురువుగారు, విన్నాము. తర్వాత అయితే శ్రీనివాస్ కళ్యాణం అయితే 5వ తారీఖున. మేమైతే కళ్యాణంకి వెళ్ళేసరికి అయితే గురువుగారు మాట్లాడే కార్యక్రమం అయితే అయిపోయింది. మేము ఓన్లీ కళ్యాణం ఒకటే చూడగలిగాము. మీకైతే కళ్యాణం ఎలా జరిగింది ఏంటని ఫుల్ వీడియో అయితే చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. దుబాయ్లో ఇంతిలా కళ్యాణం జరగడం మాకైతే చాలా ఆనందం అనిపించింది. నేనైతే శ్రీనివాస్ కళ్యాణంకి వెళ్ళడం ఇదైతే సెకండ్ టైము. ఇప్పుడైతే మేమైతే మా రూమ్ దగ్గర నుంచి అజమాన్ అయితే స్టార్ట్ అయ్యాం. ఒక 20 మినిట్స్లో అక్కడికైతే వెళ్తాం మేమైతేని. ఇక్కడైతే రౌండ్ అబౌట్లో చూడండి, అడవిలో ఉండే పక్షులు జంతువులన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసినట్లు భలే ఉంది. ఇప్పుడైతే మనం కళ్యాణం జరిగే చోటుకైతే వచ్చేసాము. ఇక్కడైతే జనం మన వాళ్ళందరూ చాలా మంది వచ్చేస్తారు. దుబాయ్లో శ్రీనివాస్ కళ్యాణం అంటే ఎవరు రాకుండా ఉంటారు. ఇక్కడైతే అసలు ఎక్కడ పార్కింగ్ లేదు, మా వాళ్ళైతే తిరుగుతున్నారు. ఇక్కడైతే 7 గంటలకే స్టార్ట్ అన్నారు. మేము వెళ్ళేసరికి అయితే 11 అయిందంటే ఆల్రెడీ చాలా వరకు చాలా కార్యక్రమాలు అయిపోయి ఉంటాయి. మేమైతే లాస్ట్ అయితే కళ్యాణం ఒకటి కవర్ చేసుకున్నాం, అదైనా చూడగలిగాం ఓకే అనుకున్నాం మేమైతే. మా వాళ్ళైతే కారు పార్కింగ్ దొరకలేదని దూరంగా వెళ్ళారు, మమ్మల్ని అయితే ఇక్కడ దింపేసి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి. అబ్బా, వెల్కమే ఎంత బాగా పెట్టారో చూడండి. వెల్కమ్ టు శ్రీనివాస్ కళ్యాణం. అందరూ ఇక్కడే ఆగిపోతున్నారు ఫొటోస్ దిగుతూ. మాకు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అదే కదా ఆనందం, ఇక్కడ ఈ దేశంలో ఇలా జరుగుతున్నాయి అంటేనే. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను శ్రీనివాస్ కళ్యాణం, ఇది సెకండ్ టైం అన్నమాట. నేను వచ్చింది అయితే 2 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు వచ్చాము మేము. ఇప్పుడైతే చెప్పులు అన్నీ మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలా బయట వదిలేస్తామో అలాగే పక్కన వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే మనం ఎంటర్ అయ్యే దగ్గర ఇంత జనం ఎందుకున్నారు అంటే మనం ఎంతమంది వచ్చామన్నది వాళ్ళు ఎంటర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా తెలియాలి కదా మనం ఎంతమంది వచ్చాము అన్నది. ఇప్పుడు నేను నా కొడుకు అయితే లోపలికి వెళ్తున్నా. మా హస్బెండ్ మా తమ్ముడు అయితే కార్ పార్కింగ్ చేసి వస్తానన్నారు. ఇక్కడ మామిడి తోరణాలలాగా పువ్వులు గట్ట భలే పెట్టేసి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇండియాకైతే ఏమాత్రం తీసిపోకుండా చేస్తారు వీళ్ళైతే. ఇక్కడైతే నామం పెడుతున్నారు. నా కొడుకు అయితే నామం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇండియాలో అయితే మా ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి వాడపల్లి, కోనసీమ, తిరుపతి మేము వెళ్ళినప్పుడల్లా బొట్టు పెట్టించుకుంటారు. మా వాడికి చాలా ఇష్టం. ఇక్కడ కూడా అలానే బొట్టు పెట్టించేసుకుంటున్నాడు వీరైతే. ఇక్కడైతే జెంట్స్కి జెంట్సే పెడుతున్నారు బొట్టు, అయితే లేడీస్కి లేడీస్ పెడుతున్నారు. కానీ బొట్టు పెట్టినప్పుడు అయితే చాలా చల్లగా ఉంది చూడడమే, కానీ ఇప్పటివరకు అయితే పెట్టించుకోలేదు. చాలా బాగుంది ఫీలింగ్ అయితే. ఫస్ట్ టైం పెట్టించుకున్నా. తర్వాత అయితే లోపలికి వచ్చాం మనం. లోపల నుంచి అయితే మనకి మళ్ళీ బయటికి దారి ఇచ్చారు. బయట నుంచి మళ్ళీ మనకి దేవుడు మండపం ఉంది కదా, అక్కడికి దారి ఇచ్చారు. బయటికి ఎందుకంటే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి కొన్ని అవతారాలు అయితే పెట్టారు, అవి చూసుకుంటూ అయితే వెళ్ళాలి మనం అయితేని. ఇక్కడైతే చూడండి, వెంకటేశ్వర స్వామి ఇండియా నుంచి నిజంగా వచ్చి ఇక్కడ ఉన్నారా అన్నట్లు ఉంది. ఇక్కడ అర్చన కూడా చేస్తున్నారు. అసలు చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు, ఇంకా వెంకటేశ్వర స్వామిని. చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అయితే, ఒక హాల్లో కళ్యాణం చేసే చోట విగ్రహం పెట్టడం అంటే. ఇక్కడ అయితే ఇది అయిన తర్వాత అయితే ఇక్కడ మనకి రామాయణంలోని కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిన్న చిన్న బొమ్మల రూపంలో చూపిస్తూ చాలా బాగా పెట్టారు. ఇక్కడ అయితే మనకు దశరథ మహారాజు గారు పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేసింది. ఇదైతే తర్వాత అయితే పిల్లలు పుట్టింది, బారసాల జరుగుతున్నది, అలా ఒక్కొక్కటి చాలా బాగా చేసి చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికి అయితే. ఇదంతా పిల్లలు చూసి తర్వాత అయితే పిల్లలకైతే క్విజ్ కాంపిటీషన్ కూడా పెట్టారు. మా వాడైతే చేయలేదు, త్వరగా వెళ్దామని మేమైతే ఆ ఈవెంట్లో అయితే పాల్గొనలేదు. ఇదైతే విశ్వామిత్రులు వారు రాముల వారిని అడవికి తీసుకెళ్లి తాటకిని చంపిన చోటు. ఇదైతే యాగం చేస్తున్నప్పుడు తాటకిని చంపుతారు కదా రామలక్ష్మణులు ఇద్దరు, అది ఇదైతేనే.
అసలు చాలా బాగా అనిపించింది పిల్లలకి చెప్పడం. ఇంకా మనకి తెలియకపోతే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ పిల్లలకి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలకి చెప్పండి అని మరీ మరీ చెప్తున్నారు. నిజంగా మా చిన్నప్పుడు అయితే మేము రామాయణం అవి చదివినా చదవకపోయినా సినిమాలు చూసినా కూడా అర్థమయ్యేవి మాకు. ఇప్పుడు ఆ సినిమాలు అవి పిల్లలు ఎక్కడ చూస్తున్నారు? రామాయణం చదవడానికైతే ముందే రారు. నేను చదువుతాను, నా కొడుకుని వచ్చి చదువు అంటే అసలు అమ్మ రేపు రేపు అని స్కిప్ చేస్తాడు, కానీ ఒక్కసారి కూడా రాడు. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుని మాత్రం చూడమంటే చూస్తాడు అలాంటివి అయితేని. ఇక్కడైతే చెప్తున్నప్పుడు వాడికి అర్థమైంది కొన్నివి, ఒక 2-3 మాత్రమే మా వాడికి అర్థం కాలేదు. అంటే అమ్మ కొంచెమైనా తెలిసిన కొడుకు రామాయణం అనిపించింది నాకైతేని. ఇక్కడైతే యాగం చేస్తున్నప్పుడు రాక్షసుని చంపింది, తర్వాత అయితే ఆ హలేశాప విమోచనం జరిగిన చోటు, తర్వాత అయితే ఇంకేముంది సీతా స్వయంవరం, రాముల వారి స్వయంవరం అది చూపిస్తున్నారు. ఇంకా స్వయంవరంలోనే పెళ్ళైనట్లు. తర్వాత అయితే మళ్ళీ అడవులకు వెళ్ళిపోతున్నది చూపించారు. పడవ ఎక్కింది, గుహుడు పడవ రాముల వారు ఎక్కుతారు కదా, అది చూపించారు ఇక్కడ అయితేని. తర్వాత అయితే అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. తర్వాత మనకి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భరతుల వారు వాళ్ళ అన్నగారి కోసం శ్రీరాముల వారి కోసం వస్తారు కదా, అది ఇదైతేని. భరతుడి సింహాసనం పైన పాదుకలు పెట్టి భారతదేశాన్ని పరిపాలించింది అని నాకు తెలిసిన రామాయణం చెప్తున్నా. ఇందులో తప్పులేమన్నా ఉంటే నాకైతే తెలీదు, నాకు తెలిసింది చెప్తున్నా. నేను చదివిన రామాయణంలో, నేను చూసిన, నేను విన్న రామాయణంలో చెప్తున్నాను నేనైతేని. తర్వాత అయితే ఇక్కడ ఋషులతో వాళ్ళతో కలిసి ఉండగా అరణ్యవాసం చేస్తున్న పిక్చర్స్ అలా చాలా బాగున్నాయి. చిన్న చిన్న బొమ్మల రూపంలో చాలా బాగా చూపించారు వీళ్ళైతే. ఇది అంతా కూడా ఋషులతో పాటు ఉండి అరణ్యవాసం చేస్తున్నది. తర్వాత అయితే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతున్నప్పుడు గరుడ పక్షి అడ్డు వస్తుంది కదా, పక్షి రెక్కలు నరికేసినప్పుడు పక్షి కింద పడిపోతుంది, ఆ చోటును చూపించారు. ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి పక్షితో మాట్లాడుతున్న సన్నివేశం, ఇంకా శబరి పళ్ళు తినిపించినది, వాలి సుగ్రీవుల యుద్ధం, ఇంకా సీతాదేవి అశోకవనంలో కూర్చుని ఉండగా ఆంజనేయ స్వామి వచ్చినది. తర్వాత ఆంజనేయ స్వామి రావణాసురుడిని సభకు వెళ్ళి రచ్చ చేస్తారు కదా, అది అసలు చాలా బాగుంది చూడడానికి. అయితే పిల్లలు అందరూ అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఆగిపోయి మరి చూస్తున్నారు ఇక్కడ అయితేని. తర్వాత అయితే రామసేతు నిర్మిస్తున్నది చూడండి, భలే ఉన్నది. ఆ రాళ్ళు, ఇంకా రావణాసురుని లంకకు వెళ్ళడానికి గేటు లాగా భలే ఉన్నాయి చూడడానికి ఇవైతేని. తర్వాత అయితే మనకి లక్ష్మణుల వారి మీద మేఘనాథుడు బాణం సంధిస్తారు కదా, అది బాణం తగిలి లక్ష్మణుడు పడిపోయింది. హిమాలయాలకు వెళ్ళి పర్వతం తీసుకొస్తున్నది. తర్వాత అయితే రామలక్ష్మణులు ఇద్దరు రావణాసురుని చంపింది. తర్వాత అయితే సీతమ్మ వారికి అగ్ని ప్రవేశం జరిగినది. తర్వాత అయితే ఫైనలీ సీతారామ లక్ష్మణుల పట్టాభిషేకం, శ్రీరాముల వారి పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత అయితే పిల్లలకైతే ఇక్కడ నేమ్స్ ఎంటర్ చేసి ఇంకా క్విజ్ కాంపిటీషన్ ఉందని చెప్పారు. మా వాడైతే చేయను అన్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు త్వరగా వెళ్దాం అన్నారు అనేసి వాడైతే వెళ్ళలేదు. కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది. కళ్యాణం కంటే బాగా ఇదే నచ్చిందని చెప్పాలి నిజంగా. ఇదిగో పిల్లలైతే చూడండి, వాళ్ళ పేర్లు ఇస్తూ ఇక్కడైతే మంచి హడావుడిగా ఉన్నారు పిల్లలైతేని. అక్కడి నుంచి మనకి మళ్ళీ లోపల కళ్యాణం జరిగే చోటుకైతే ఇచ్చారు. ఇక్కడ మనం శ్రీరాముల వారిని, సీతమ్మ వారిని, వెంకటేశ్వర స్వామి అందరినీ ఈ రూపంలోనే చూసుకుని దర్శనం చేసేసుకుని వెనక్కి వెళ్ళి అయితే కూర్చోవాలి. ఇప్పుడైతే ఇక్కడ లక్ష తులసి పూజ జరుగుతుంది. దుబాయ్లో మొట్టమొదటిసారిగా లక్ష తులసి పూజ. అసలు ఇది వినటానికే చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పూజనే జరుగుతుంది. మేము వెళ్ళేసరికి అయితేని, దానికి ముందు ఏం జరిగిందన్నది కూడా మాకు తెలియదు. మేము చాలా లేటుగా వెళ్ళాము. ప్రణవానందదాస్ ప్రభుజీ గారిది అయితే హరికథ ఏదో ఉంది అని చెప్పారు, అదైతే అయిపోయి ఉంటుంది మేము వెళ్ళేసరికి. మేము వెళ్ళిన తర్వాత అయితే అదేమి లేదు, ఓన్లీ కళ్యాణం ఒకటే జరిగింది. ఇప్పుడైతే మన స్వామివారిని చూస్తూ ముందుకైతే వెళ్దాము. ఇక్కడైతే హోమం వెలిగించడానికి కూడా రెడీ చేసి పెట్టి ఉంచారు అన్నీ అయితేని. పెద్ద పెద్ద ఏకాత్రిలో దీపారాధన చేసి చూడటానికి చాలా బాగుంది అసలు అయితేని. ఇప్పుడైతే మేము వెనక వరకు వెళ్ళిపోయాం, మా వాళ్ళు కూడా వచ్చేసారు. మేమైతే కూర్చొని కళ్యాణం అయితే చూస్తున్నాము. నా కొడుకు మా తమ్ముడు అయితే కొట్టుకుంటామే, ఎక్కడ చూసినా ఇదే పని వీళ్ళైతేని. మేమున్న చోటు నుంచి స్వామివారి కళ్యాణం జరిగేదైతే అదిగో అక్కడ జరుగుతుంది.
చాలా వరకు మేము టీవీలోనే చూసాం, ఎందుకంటే డైరెక్ట్గా చూస్తుంటే అసలు కనిపించట్లేదు. మనం టికెట్స్ అవి ముందు బుక్ చేసుకుంటే ముందు కూర్చోవచ్చు, సేమ్ ఇండియాలో లాగానే. మాకైతే ముందు అయితే తెలియలేదు, అందుకని టికెట్స్ అవి అయితే మేము తీసుకోలేదు, వెనకాలనే కూర్చున్నాము. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టేది అయితే జరుగుతుంది, సేమ్ అంతా ఇండియాలో లాగే. పంతులు గారు అయితే హిందీ, ఇంగ్లీషు, తెలుగులో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు వచ్చింది అయితే పెద్ద తిరుపతి దేవస్థానం నుంచి అనుకున్నాను నేనైతే, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. ప్రణవానంద దాస్ ప్రభుజీ గారు కూడా వచ్చారు. కళ్యాణం జరుగుతున్న మండపం అయితే ఇక్కడి నుంచి చూస్తే పెయింట్ వేసినట్లుంది, కానీ కాదు, పువ్వులతో చేసిందే. దూరం నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం జరుగుతుంది అన్నాను కదా, జీలకర్ర బెల్లం పెట్టడం అయితే అయ్యింది, ముహూర్తం టైం అయ్యింది, పెడుతున్నారు ఇప్పుడైతేని. జనం అయితే అసలు వస్తూనే ఉన్నారు. అసలు మేము ఇక్కడి నుంచి చూస్తున్నాం కళ్యాణం అయితే. అసలు ఎంత జనం అంటే, మనకి ఫస్ట్ ఎంటర్ అయింది ఒకటి, బయటకు వెళ్ళి 10 అవతారాల్లో కొన్ని అవతారాలు చూసిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ వెనకకి మనం కూర్చోవడం అలా పెడుతున్నారు. ఇక్కడ అయితే మనకి కంకణాలు పెడుతున్నారు. మనకి కళ్యాణం అంత మనం చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. మాకైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తాం, ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే 3 సార్లు చూసాను నేను కళ్యాణం అయితే. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు మా ఊర్లో అయితే, మా అమ్మ వాళ్ళ ఊర్లో అప్పుడు చూసాం, అందుకని తెలుస్తుంది. ఇక్కడైతే అగ్నిని అయితే వెలిగిస్తున్నారు, కేరళ డప్పులు అయితే వాయించారు. తర్వాత అయితే భరతనాట్యం చేస్తున్నారు. ఇక్కడ మనకి అదే మ్యూజిక్ నేను పెట్టేసి వాయిస్ ఇస్తూ పెడితే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది, కానీ కాపీరైట్ వస్తుంది అనేసి నేనైతే అక్కడ జరిగిన మ్యూజిక్లు సౌండ్స్ అన్నీ అయితే మ్యూట్ చేసేసి నా వాయిస్ ఇస్తున్నాను. అవన్నీ అయితే కొన్ని రీజన్స్ పరంగా అయితే యూట్యూబ్ వాడైతే అలా చేయడం, అందుకనేసి. ఇక్కడైతే భరతనాట్యం కూడా అయిన తర్వాత అయితే కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం జరగడానికి ముందే ఒకసారి అయితే హారతి ఇచ్చారు, హారతి అయితే చాలాసార్లు ఇచ్చారు. అది అయితే ఎందుకు ఇస్తారన్నది నాకు కరెక్ట్గా అయితే తెలియదు, అందుకే దాని గురించి అయితే చెప్పట్లేదు నేనైతేని. ఇప్పుడైతే పంతులు గారు అయితే గట్టి మేళం వాయించండి అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత అయితే మాంగళ్యధారణ జరుగుతుంది. ఇక్కడైతే దీనికి కూడా ముహూర్తం ఉంది, మనకి ముహూర్తం ఎంతసేపు ఉన్నది అని చెప్తూ అయితే కళ్యాణం అయితే చేశారు. చాలా బాగుంది వినటానికి, చూడడానికి అయితే. ఇప్పుడైతే మనకైతే మన సైడ్ మంగళసూత్రాలు తిప్పి అయితే పంతులు గారు చూపిస్తున్నారు. చూపించిన తర్వాత అయితే మంగళసూత్ర ధారణ అయితే జరిగింది. తర్వాత అయితే తలంబ్రాలు పోయడం అంతా చాలా బాగా జరిగింది. ఈ కళ్యాణం జరిగింది అయితే ఇండియన్ అసోసియేషన్ హాల్ అజ్మాన్లో జరిగింది. ఇదైతే జరిగింది అయితే జనవరి 5వ తారీఖున జరిగింది. తర్వాత అయితే రసల్కెమ్మలో కూడా ఉంది ఈ సండే అయితేని. అది మేము వెళ్ళింది అయితే 5వ తారీఖున జరిగింది. తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ సండే రసల్కెమ్మలో కూడా ఉంది సేమ్ కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం. వీళ్ళే వస్తారా అన్నది అయితే నాకు తెలియదు, కానీ శ్రీనివాస్ కళ్యాణం ఉంది అంతవరకు తెలుసు. రసల్కెమ్మలో జరుగుతుంది 12వ తారీఖున. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే తలంబ్రాలు పోసేదైతే జరుగుతుంది ఇక్కడైతేని. రసల్కెమ్మలో జరిగేదైతే అది కూడా ఇండియన్ అసోసియేషన్ హాలే, రసల్కెమ్మ ఆ హాల్లో జరుగుతుంది. అక్కడికైతే మేము వెళ్ళలేదు, వెళ్ళాలి అనుకుంటున్నాం. స్వామి దయ ఉంటే ఏమైనా చేయగలం అంతే. తర్వాత అయితే తలంబ్రాలు పోస్తున్నప్పుడు ముందైతే అగ్నిదేవుడికి కొన్ని వేసి తర్వాత అయితే తలంబ్రాలు పోసారు. మేమైతే ఇంకా కళ్యాణం అయింది కదా వెళ్దాంలే అనేసి మళ్ళీ ఇంకొకసారి అయితే స్వామివారిని దర్శనం చేసుకుందామని దగ్గరికి వచ్చాము. మేము వచ్చేసరికి అయితే జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి మీకైతే దగ్గర నుంచి స్వామివారిని. చాలా బాగుంది అసలు అయితేని, సేమ్ అంతా ఇండియాలోనే చేశారు. ఇక్కడైతే అగ్ని చూడండి ఎంత బాగా వెలుగుతుందో. నేను ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు అన్నాను కదా, వీళ్ళే ముందు బుక్ చేసుకున్న వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చారు. అక్కడ కూర్చొని అయితే పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి కీర్తనలు కూడా పాడుతున్నారు. తినైతే ఇక్కడే ఉంటుంది, దుబాయ్లోనే తను పాడుతుంది. అంతా అయిపోయిన తర్వాత అయితే కళ్యాణం స్వామివారిని అమ్మవారిని కిందకి తీసుకొచ్చి అక్కడైతే మనకి స్వామివారిని అమ్మవారిని వాహనాల్లో కూర్చోబెట్టి భరతనాట్యం, కోలాటం, డప్పులు వాయిస్తూ స్వామివారిని అయితే ఊరేగించారు. మనకి కళ్యాణం అయ్యాక ఇండియాలో ఊరేగిస్తారు కదా అలాగే, కానీ ఇక్కడికి బయటకు తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇదే హాల్లో
కొంచెం గేట్లో ఏర్పాటు చేసి అక్కడే తిప్పారు స్వామివారిని అమ్మవారిని అయితేని. స్వామివారు అయితే గరుడ వాహనం పైన కూర్చుని ఉన్నారు, అమ్మవార్లు అయితే హంసవాహనం పైన, ఇంకా సీతారామ లక్ష్మణులు అయితే సింహాసనం పైన కూర్చుని ఉన్నారు. ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు చూడండి. వీళ్ళైతే దుబాయ్లో ఉండే లేడీసే. నాకైతే తెలియక ముందు కోలాటం చేసే వాళ్ళని ఇండియా నుంచి తీసుకొస్తారేమో అనుకునేదాన్ని, కానీ కాదు. నేనైతే నరేంద్ర మోడీ గారు వచ్చారని ఒక ప్రోగ్రాం జరిగింది ఇక్కడ, అది పెట్టాను, మీకు చూసారో లేదో మీరైతే నా ఛానల్లోను. అప్పుడైతే తెలిసింది మనకి ఇక్కడ ఇండియా అంటే ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ ఏ రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ సంస్కృతికి తగ్గట్టు అయితే ప్రోగ్రామ్స్ చేశారో అప్పుడు తెలిసింది నాకు వీళ్ళంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళే అని. ఇప్పుడైతే స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తున్నారు చూడండి. గరుడ వాహనం పైన స్వామివారు ఎంత బాగా కూర్చుని ఉన్నారో. నేనైతే పల్లకిలు మోస్తాకి రమ్మని పిలుస్తున్నారు ఏంటి, ఇప్పుడు అమ్మవార్లు ఉన్న పల్లకిని ఆడవాళ్ళని మోయించారన్నమాట. నాకైతే కోటేశ్వరరావు గారి మాటల్లో విన్నది ఏంటంటే ఆడవాళ్ళు పల్లకి మోయకూడదని, వీళ్ళేమో పిలుస్తున్నారు ఏంటి అనుకున్నా. స్వామివారిని కూర్చోబెట్టిన వాహనాన్నేమో మగవాళ్ళ చేత మోయించారు, అమ్మవారిని కూర్చోబెట్టినదేమో ఆడవాళ్ళని మోయించారు. అప్పుడు క్లారిటీ వచ్చింది నాకైతేని. తర్వాత అయితే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు వస్తున్నారు. ఇలా 3-4 సార్లు అయితే తిప్పారు స్వామి అమ్మవారిని అయితే పల్లకీల్లోనూ. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనం ఇంతకుముందు బయట చూసాం కదా వెంకటేశ్వర స్వామివారి విగ్రహం, అక్కడున్న సీతారాముల విగ్రహాలు ఇవైతేని. స్వామివారి అమ్మవారి అయితే కళ్యాణం చేసిన విగ్రహాలు చూడండి. అందరూ గోవింద గోవింద అంటూ స్వామివారి అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు. తర్వాత అయితే మేము దూరం నుంచి మళ్ళీ ఇంకొకసారి అయితే చూస్తున్నాము. ఇక్కడ అయితే బయట వంటలు జరుగుతున్నాయి అనేసి వీడియోలో అయితే మనకి చూపిస్తున్నారు. చూసిన తర్వాత అయితే మేము బయటకు అయితే భోజనం చేయడానికి అయితే వెళ్ళాము. ఎక్కడికి వచ్చిన ప్రసాదం తినకుండా అయితే వెళ్ళాం కదా, దాంట్లోనే కదా స్వామివారి అనుగ్రహం మనకు ఉంటుంది అంటారు. మేమైతే భోజనం చేయడానికి వెళ్ళాము. భోజనం కూడా సేమ్ ఇండియాలోనే పెట్టారు. రైసు, సాంబారు, స్వీటు, పులిహార, బూందీ వేశారు. చూడండి మీకే కనిపిస్తుంది కదా ప్రసాదం అయితేని. ఇక్కడైతే నేను నా కొడుకు తింటుంటే మా తమ్ముడు అయితే మమ్మల్ని వీడియో చేస్తున్నాడు. తర్వాత అయితే మీకు వంట చేసిన ప్లేస్ కూడా చూపిస్తా చూడండి. ఇదే వంట చేసిన ప్లేస్ అయితే వాళ్ళే చేశారు, బ్రాహ్మలే చేశారు వంటలు అయితేని. బ్రాహ్మలు చేసిన వంటలు వేరే టేస్ట్ మనకు తెలిసిపోతుంది కదా. ఇక్కడైతే మనకి అక్కడే ఈవెంట్ జరిగిన చోటే ఒక పక్కన అయితే రామాయణం పెట్టారు. వాటిని ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో అలా ఉన్నవి. జపమాలలు, తులసిమాలలు, కృష్ణుల వారి విగ్రహాలు అలా ఆ స్టాల్లో అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే రైస్ బిజినెస్ ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు రైస్ అయితే పెట్టారు. ఇక్కడ మనకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తారు అలామాట. ఇవైతే బెడ్షీట్స్, ఇంకా ఇస్కాన్ సంస్థకు సంబంధించి మళ్ళీ ఇక్కడైతే ఇంకొక షాపు ఆవు నెయ్యి, ఇంకా అగరబత్తీలు, రామాయణం అవన్నీ పెట్టారు. ఇక్కడైతే ఒక ఆమె అయితే పూజ సామాగ్రి అవి పెట్టారు, గాజులు, ఇంకా ఇయర్ రింగ్స్, సారీస్ అవన్నీ పెట్టింది. ఇక్కడైతే ఒక ఆవిడ చూడడానికి బాగున్నాయి. ఇక్కడైతే అన్ని రకాల కత్తెరలు ఉన్నవి. ఇవే చీరలు అయితేనే. తర్వాత అయితే జ్యువెలరీస్ కూడా పెట్టింది ఒక ఆవిడ అయితేనే. అంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళే చాలా వరకు పెట్టుకున్న వాళ్ళు అయితేనే. ఇక్కడ జరిగింది కూడా మనోళ్ళదే కదా ఈవెంట్ అయితే, అందుకని ఇక్కడైతే ఇస్కాన్ సంస్థకు చెందిన వాళ్ళదైతే మరొక షాప్ ఉంది ఇక్కడైతేని. తర్వాత అయితే ప్రణవానందదాస్ ప్రభుజీ గారు వచ్చారు కదా, అదైతే చూపిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితేని. ఫస్ట్లో అయితే గురువుగారు ఉపన్యాసాలు అవి జరిగే ఉంటాయి, హరికథ అదేని స్వామివారి గురించి. మేమైతే అప్పటికైతే వెళ్ళలేదు, లాస్ట్లో అయితే వెళ్ళామని చెప్పాను కదా, అందుకని మేమైతే అది మిస్ అయ్యాము. ముందు రోజుదైతే విన్నాము స్వామివారు చెప్పిన మంచి మాటలు. ఆ మంచి మాటలు ఏంటంటే అనవసరమైన విషయాల గురించి డిస్కషన్ మనకు అనవసరం, అలా చేసినా కూడా పాపమే అని చెప్పారు అందులో అయితేని. అది నాకైతే చాలా బాగా నచ్చింది. గురువుగారి గురించి నేను యూట్యూబ్లో అవి చూడడమే, డైరెక్ట్గా చూడడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి దుబాయ్లో శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన వీడియో అయితేని. ఈ కళ్యాణం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది జనవరి నెలలో. ఇండియన్ అసోసియేషన్ హాల్ అజ్మాన్లో అయితే. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.